రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో అక్రమ కట్టడాల్ని అధికారులు కూల్చివేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ దేవాలయంలో దేవాదాయ శాఖ భూముల్లో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలు చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవాదాయ రెవెన్యూ అధికారుల సమక్షంలో అక్రమ నిర్మాణాల్ని నేలమట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోమారు దేవాదాయ శాఖ భూముల్లో అక్రమ నిర్మాణాల్ని చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ ఆల్కాపూర్ టౌన్షిప్ సర్వే నంబర్ 112, 116, 125 శ్రీ గణేష్ దేవాలయంలో దేవాదాయ శాఖ భూముల్ని ఏర్పాటు చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేయడంతో అక్కడ ఉన్న స్థానికులు ఏదైతే అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం దేవాదాయ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ అక్రమ నిర్మాణాలను అయితే నేలమట్టం చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా నార్సింగ్ పోలీసులు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ అక్రమంగా నిర్మించిన వాటిని అయితే అక్కడ కూల్చేయడం జరిగింది. అదే మరొకసారి దేవాదాయ శాఖ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు అయితే అక్కడ ఉన్న వాళ్ళకైతే హెచ్చరించారు. ఏదైతే మణికొండ మున్సిపాలిటీ టౌన్షిప్ సర్వే నంబర్ 112, 116, 125లో గణేష్ దేవాలయానికి సంబంధించి కొన్ని భూములు ఉన్నాయి. ఈ భూముల్లోని కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేయడంతో అక్కడ ఉన్న స్థానికులు ఏదైతే అక్కడ ఉన్న అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ రోజు అధికారులు పోలీసు సాయంతో అక్కడ ఉన్న నిర్మాణాలు అయితే కూల్చేశారు. అలాగే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందుగానే నార్సింగ్ పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అలాగే అధికారులతో సహాయంతో ప్రస్తుతం అక్కడ జేసీబీ టిప్పులతోనైతే ప్రస్తుతం అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు అయితే మొత్తం కూల్చేశారు. మరొకసారి ఈ దేవాదాయ శాఖ భూముల్లోనే కనుక మళ్ళీ అక్రమ నిర్మాణాలు చేపడితే వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అక్కడ ఉన్న అధికారులు స్థానికులు కూడా హెచ్చరించడం చేసిన గాయత్రి. థ్యాంక్ యూ కుమార్.